ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాటాలు చేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది. మీ రాష్ట్రాలలో మీరు సిపిఎస్ లో కొనసాగదలుచుకున్నారా, పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే 317 సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా, డిఏలన్నీ కూడా పే చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఒక్కడి కూడా అమలు కాలే. ఇవాళ చివరికి లంచాలు ఇస్తా తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే దయనీయమైన పరిస్థితి మనకు అర్థం కావాలి. 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది. టీచర్లకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో డిఏలు ఇవ్వకుండా మోసం చేసినోడు కేసీఆర్, 317 జీవో ఇచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినోడు కేసీఆర్ పోతే బాగుపడదని చెప్పి భావించినాం. కానీ ఇక పేనమేంచలు పొగిలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేస్తున్న నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొందబెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు, 317 జీవోలు జరిగిన అక్రమాలు కావచ్చు, ఇవాళ డిఏలు ఇచ్చే పోరాటాలు కావచ్చు, మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి అలా జైన్ అయితే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకు వచ్చిన వీళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళలో పోయినా బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది, కొట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే.